హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వెదర్ చూస్తుంటే నాకు చికెన్ తినాలనిపించింది. అదేం లేదులేండి, వెదర్ ఏదో ఎండగా ఉంది, నా రోజులాగే ఉంది. కానీ చికెన్ తినాలనిపించింది, చికెన్ చేద్దామని అనుకున్నా. ఇంకేముంది, వెంటనే వండడం స్టార్ట్ చేసేసా. నేనంత చెఫ్ ఏం కాదులేండి, వంట చికెన్ టేస్ట్ అయి చేసే అంత. ఫ్రై అయితే బాగా చేశానండి, కానీ చించేస్తా ఫ్రై మాత్రం. ఈరోజు ఎందుకో గ్రేవీ కర్రీ తినాలనిపించింది, అందుకని గ్రేవీ లాగా చేద్దామని ఏదో అలా నాకు తోచిందల్లా చేసేస్తున్నా. అంత పర్ఫెక్ట్గా అయితే ఏం చేయను, పర్లేదు తినొచ్చు. కానీ అదేంటో అండి, చికెను చేసుకున్న తర్వాత చేసినప్పుడు కంటే ఆ నెక్స్ట్ డే ఉంటుంది చూడండి టేస్ట్, అబ్బా భలే ఉంటుంది కదా అండి. మీకు నచ్చుతుందా అలా? ఈరోజు చేసిన చికెన్ రేపు తినడం భలే ఉంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకేముందండి, పక్కన రైస్ పెట్టేశాను, పక్కన కర్రీ చేసేస్తున్నాను. నాకు కొంచెం ఓసిడి ఉందండి, అందుకని నేను స్టవ్ మీద వంటలు అవుతుంటుంటేనే నేను తుడిచే అలవాటు ఉంటుంది, తుడుచుకుంటూనే ఉంటా. చాలా కోసుకోబోతుంటుంది, కాలుతుంటుంది. అలా ఎన్ని కోసుకుంటాను, ఎన్ని చేసుకుంటాను. అసలు తిట్లే ఉంటాయి నాకు ఆ కోసుకుండుకి అవికి. తుడిచేస్తూనే ఉండాలి, అంతేనండి. ఇంకా మనం అంతే. నాలాగా ఎవరికైనా అలవాటు ఉందా ఇలా? ఉంటుందిలేండి, ఎదురో కొందరు నాలాగా ఉంటారుగా. అలా చికెన్ ప్రాసెస్ అయితే అవుతుంది. ఇంతకీ మీరు చికెన్ తింటారా? ఫేవరెటా మీకు? మటన్ తింటారా? నాకైతే మటన్ తిననండి, నాకు మటన్ అస్సలు ఇష్టం లేదు. ఓన్లీ చికెన్. ఆ చికెన్ కూడా పీసెస్ తింటాను అంటే పీసెస్ తినను నేను, ఓన్లీ గ్రేవీ తింటా. అది పీసెస్ అయితే చిన్న పీసెస్ తింటా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అంత పెద్దగా ఉన్నా నేను తినను, ఆ పీసెస్ అలాగే ఉంటాయి. గ్రేవీ తింటా, ఏదో కొంచెం లైట్గా. మరెందుకు చికెన్ తినడం అంటారా? ఏదో అదొక సాటిస్ఫాక్షన్ అండి, అంతే. నాలా ఉంటారులేండి ఎంతోమంది. అలా చికెన్ అవుతుంది. అలా మగ్గిపోయిందా? ఇప్పుడు దాంట్లో వేసేవన్నీ మనం వేసేద్దాం. ఏముంటుందండి వేయడానికి, ఉప్పు, కారం. టమాటా వేస్తారా మీరు? నాకు టమాటా వేస్తే అస్సలు ఇష్టం ఉండదు. అసలు చికెన్ టమాటా వేస్తే ఆ చికెన్ టేస్టే వెళ్తుంది. ఇంకొకటి, చికెన్లో నిమ్మకాయ పిండుకొని తింటారు, నాకు అలా కూడా ఇష్టం ఉండదండి. అదేంటో కారం అయితే గట్టిగా తింటాను నేను. అలా కారం వేసేసాను. ఇంకా దాని నెక్స్ట్ ఏముంది, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా. ఏం లేదు, చికెన్లో పుదీనా వేస్తా, మేమైతే ఏం కలమాకు ఇస్తాం. కొందరు కలమాకు వేస్తే కూడా వేయరు, నాన్ వెజ్లో కలమాకు అంటారు, కానీ నేనైతే వేసిస్తాను టేస్ట్ కోసం. ఉప్పు ఎక్కువైంది అనుకుంటారా? లేదండి, ఉప్పు చాలా తక్కువ అవుతుంది. కారం అయితే గట్టిగా తినేస్తాను నేను. ఇంకేముంది, అలా కలిపేసుకోవడమే. మీకేమైనా బోర్ కొడుతుందా నా వీడియో? స్లోగా అవుతుందా ప్రాసెస్ అంతా? కొత్త కదా, ఏదో అలా నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇలా నా స్టైల్లో చికెన్ ఎలా ఉంటుందని. ఆఫ్కోర్స్ అందరూ ఇలానే వండుకుంటారు, నాకంటే ఇంకా బాగా కూడా వండుతారు, అది నాకు తెలుసు. ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం అలా చిటికలో అయిపోతుందని వేసాను అంతే. వాటర్ కూడా వేసేసాను. ఇంకా చికెన్ అయిపోయింది, ఇంకా తినేయడమే. బాయ్ బాయ్.